జైల్లో ఉన్నావేంటి? సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని చెప్పి నన్ను లోపల వేస్తారు. మరి ఇప్పుడు బయటకు వెళ్ళకొస్తావు? 200 సబ్స్క్రైబర్స్ అయితే కానీ నన్ను వదలరంట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం 200 సబ్స్క్రైబ్ చేసి నేను బయటికి రప్పించండి ప్లీజ్. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా చాలా బాగున్నారు. సో ఈరోజు కూడా నేను మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మన మాధవదార దగ్గర ఈస్ట్ పార్క్ అనమాట. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clockకి అలా వాకింగ్కి వెళ్ళే వాళ్ళం మేము. 5 to 6 వరకు చేసి లేకపోతే 7 వరకు చేస్తూ రిటర్న్ అయ్యే వాళ్ళం. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే మనకి పార్క్ అయితే ఓపెన్లో ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి కరాటీ క్లాసెస్, బాక్సింగ్ క్లాసెస్ ఇవన్నీ మనకి ఇక్కడ ఒక మాస్టర్ అయితే నేర్పిస్తూ ఉంటారు. అండ్ అరౌండ్ ఒక 3 to 4 years నుంచి చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట. నేను కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చిన్న అబ్బాయి బాక్సింగ్ చేయడం చూశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే చిన్న చిన్న పిల్లలు చాలామంది వస్తూ ఉంటున్నారనమాట ఈ ఈస్ట్ పార్క్ దగ్గర. అండ్ ఈ లొకాలిటీలోనే దగ్గర మనకి చాలా పార్క్స్ ఉన్నాయి. ఈస్ట్ పార్క్ ఇక్కడ అంటే ఇంకొక దగ్గర ఇంకొక పార్క్ లైక్ కంప్లీట్ ఈ మాధవధార నుంచి మనకి వర్మ కాంప్లెక్స్, ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ వరకు మనకి లైన్గా పార్క్స్ వస్తూనే ఉంటాయి. లైక్ వాకర్స్ పార్క్ అని చెప్పేసి అవన్నీ ఇక్కడ లైన్గా పార్క్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. బట్ మాధవధార దగ్గర ఎక్కువగా మోస్ట్ రోడ్ పాయింట్ దగ్గర ఉన్నది ఏంటి అంటే ఈస్ట్ పార్క్ చాలా ఫేమస్. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏజ్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ యోగా క్లాసెస్, మెడిటేషన్ అవన్నీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత అలాగా అందరూ గ్యాదర్ అయ్యి సరదాగా మాట్లాడుకొని అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రిటర్న్ అయ్యే వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తూ ఉండేదాన్ని. నేనేంటి పార్క్ వెళ్ళి ఒక 3 rounds జాగింగ్ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి కూర్చునేది ఉయ్యాల్లో అనమాట. అది యాక్చువల్లీ చిన్నపిల్లలు ఉయ్యాల, బట్ నేను ఊగుతూ ఉంటే నాకు అసలు ఇలా చూస్తూ ఉండేవారమ్మా అది చిన్నపిల్లలు ఉయ్యాలమ్మా అనేసి. బట్ అదేంటో నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం, సో ఎక్కువ అక్కడ ఊగుతూ ఉండేదాన్ని. అండ్ మోస్ట్లీ నాకు స్పోర్ట్స్ వైజ్లో అయితే నాకు చాలా ఇష్టమైన గేమ్ అయితే షటిల్ అనమాట. అదే బిఫోర్ డేస్లో నేను బాగా ఆడుతూ బాగా జాగింగ్కి అవి వెళ్తూ ఉండేదాన్ని ఎర్లీ మార్నింగ్ 5కి. బట్ ఈ మధ్య ఏంటో ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అసలు దేని మీదనా, సో దానివల్ల నేను ఏమీ చెయ్యట్లేదు. అండ్ ఈ పార్క్ వచ్చేసి కంప్లీట్గా గ్రీనరీ అనమాట. అండ్ చాలా స్పేస్ ఉంటుంది మనకి ఆడడానికి కానీ పిల్లలకి కూడా చాలా పెద్ద స్పేస్ ఈ పార్క్ మొత్తం. అండ్ ఈ రౌండ్ కూడా మనం ఒక 2 to 3 rounds నేనైతే చేసి నేను ఆపేసి కాసేపు కూర్చునేదాన్ని ఎప్పుడూను. సో ఇక్కడ అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మనకి షటిల్ ఆడుతూ ఉండేవారు అనమాట. లైక్ టెన్నిస్ గేమ్స్ అవి ఇక్కడ మార్నింగ్ వచ్చినా సరే మనకి 10 వరకు అలా కూడా క్రౌడ్ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్పెషల్ స్పేస్ లైక్ పెద్దవాళ్ళకి మెడిటేషన్, యోగాకి. సో ఇన్కేస్ మీరు ఎవరైనా వెళ్ళుంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి ఈ ఈస్ట్ పార్క్కి వెళ్ళిన వాళ్ళు. అండ్ ఈ పార్క్కి అయితే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని, బట్ ఈ మధ్య గ్యాప్ వల్ల నేనైతే వెళ్ళట్లేదు అనమాట. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.